జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి వచ్చిన అతిథులతో జామ్ నగరంలో సందడి వాతావరణం నెలకొంది. పాప్ స్టార్ రిహానా పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టగా ఇక బాలీవుడ్ స్టార్స్ కూడా జామ్ నగర్ లో సందడి చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. ఈ షోలో యాంకరింగ్ చేశారు ఆయన ఓ సందర్భంలో జై శ్రీరామ్ అంటూ అక్కడ ఉన్న వారిని పలకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఫోటో జర్నలిస్ట్ మానవ్ మంగళాని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈవెంట్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. ఓ వీడియోలో షారుఖ్ ఖాన్ వేదికపైకి వచ్చి జై శ్రీరామ్ అంటూ ప్రేక్షకులను పలకరించడం కనిపించింది. అయితే సోషల్ మీడియాలో ఇస్లామిస్టులు షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక ముస్లిం అయి ఉండి జై శ్రీరామ్ అని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు అంటూ షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులను కూడా తిట్టడం మొదలుపెట్టారు. డబ్బుల కోసం షారుఖ్ ఖాన్ ఎంతకన్నా దిగజారిపోతాడంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రాముడిని స్తుతించి షారుఖ్ ఖాన్ తన నిజ స్వరూపం చూపించాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రిలయన్స్ వాళ్ళు షారుఖ్ ఖాన్ తో యాంకరింగ్ చేయించడానికి 50 కోట్ల రూపాయలైనా ఇచ్చి ఉంటారని, అందుకే షారుఖ్ ఖాన్ జై శ్రీరామ్ అంటూ చెప్పగలిగాడని మరో యూజర్ విమర్శించాడు. ఎన్నో అభ్యంతరకరమైన కామెంట్లు కూడా షారుఖ్ ఖాన్ ఉద్దేశించి చేశారు ఇస్లామిస్టులు. ఈ ఫంక్షన్ లో యాంకరింగ్ తో పాటు షారుఖ్ ఖాన్ RRR చిత్రంలోని నాటు నాటు పాటకు కూడా డ్యాన్స్ చేశారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో కలిసి షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయడం విశేషం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి ముందు జరిగిన ఉత్సవాల్లో ఎంతో మంది ప్రముఖులు భాగస్వామ్యమయ్యారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్ తో జూలై 12న జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.